హలో సార్. హలో. సార్ సమ్మర్ స్టార్ట్ అయింది. ఇక్కడ మేమంటే ఏసీలో ఉన్నాం కాబట్టి పెద్ద తెలియట్లేదు గానీ, బయట మాత్రం మామూలుగా లేదు. బేసిక్‌గా ఏంటంటే సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత అయితే స్వెటొస్తుంది. కొంతమందికేంటంటే ఆ స్వెట్ నుంచి చెమట కాయలు అని చెప్పేసి అవును. కొంతమంది అంటూ ఉంటారు. అవును. అండ్ దురదలు స్టార్ట్ అవుతూ అవును. ఉంటాయి. అవును. రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అవును. ర్యాషెస్ అంతా మొదలయ్యే అవును. టైం ఇది. అవును. బేసిక్‌గా యాస్ ఎ స్కిన్ డాక్టర్‌గా మీరు చెప్పండి సమ్మర్‌కి స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి? ఓకే. సో, సమ్మర్‌లో చాలా మందికి మీరన్నట్టుగా చెమటకాయలు స్టార్ట్ అయితాయి. హ్మ్. ఆర్ ఎల్స్ ఎవరిలో అయితే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళల్లో స్వెట్ వల్ల కూడా అలర్జీ స్టార్ట్ అయితాయి. అండ్ ఓహ్! స్వెట్ డెర్మటైటిస్ అంటాం. హ్మ్. సో, ఈ అలర్జీ మళ్ళీ వాళ్ళు మ్యానిపులేట్ చేసి గీక్కోవటం వల్ల ఇంకా పెద్దగా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఓకే. ఎస్పెషల్‌గా స్వెట్టింగ్ ఉన్న ఏరియాస్ మనకి అండర్ ఆర్మ్స్ కానీ, గ్రాయిన్ ఏరియాస్‌లో గానీ చాలామందికి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్‌గా మన రౌండ్ రౌండ్ అని రింగ్ వార్మ్ అని చెప్పి బయట మార్కెట్‌లో ఏవైతే చెప్తున్నారో హ్మ్. అలాంటి ఇన్ఫెక్షన్ రింగ్ వార్మ్ అనేది జనరల్ టర్మ్. కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. బేసిక్‌గా సార్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ మీరు ఏదైతే చెప్పారో, అలాంటి వాటికి కొన్ని క్రీమ్స్ గూడా బయట చెప్తూ ఉంటారు. అవును. డాక్టర్స్ పర్మిషన్ లేకుండా వితౌట్ డాక్టర్ అవును. కన్సల్టేషన్ వాళ్ళు టీవీలో యాడ్ చూసి వెళ్లి అవును. తెచ్చేసుకొని అవును. రాసేసుకుంటారు. అవును. అది ఎంతవరకు సేఫ్ సార్? సో, అది సేఫ్ అయితే కాదు యూజువల్‌గా. హ్మ్. ఫస్ట్ అది ప్రాపర్‌గా ఫంగల్ ఇన్ఫెక్షనా కాదా? అదే ఐడెంటి మనం ఇంతకుముందు మాట్లాడినట్టు అలర్జిక్ రియాక్షనా? ఫస్ట్ అది ఐడెంటిఫై చేయాలి. సో, ఐడెంటిఫై వాళ్ళైతే చేసుకోలేరు కాబట్టి ఇట్స్ బెటర్ టు కన్సల్ట్ ఎ డెర్మటాలజిస్ట్. సో, హ్మ్. ఐడెంటిఫై చేసి కనుక మనం క్రీమ్స్ వాడితే ఇది రెడ్యూస్ అయిపోతుంది. పెద్ద ఇష్యూ కాదు. హ్మ్. కాకపోతే పర్సనల్ హైజీన్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. లూజ్ కాటన్ క్లాతింగ్ వేసుకోవటం, హ్మ్. కొంతవరకు జీన్స్ అవాయిడ్ చేయటం, ఇన్నర్ వేర్స్ అవి కూడా ఫుల్ వేసుకోవటం, ఇలాంటి హ్మ్. వాటి వల్ల మనం చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్‌గా స్వెట్టీ ఉన్న ఏరియాస్‌లో ప్రిక్లీ హీట్ మనం పౌడర్స్ ఉంటాయి కదా! హ్మ్. స్వెట్ పౌడర్స్ అవి వాడుకోవటం వల్ల కూడా చాలా వరకు మనం అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే. కానీ సార్ స్వెట్ అనేది మనం సమ్మర్‌లో ఎంత కంట్రోల్ చేసినా గానీ స్వెట్ రావడం, అవును. ఇచ్చింగ్ రావడం అవును. అనేది చాలా అవును. ఈజీ. కాకపోతే ఏంటంటే మీరు చెప్పినట్లుగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. లైక్ అవును. అంటే సమ్మర్ వచ్చేసరికి ఇప్పుడొచ్చే ఫ్రూట్స్ కూడా అంత ఎస్పెషల్లీ మ్యాంగోస్ లాంటివి అవును. తీసుకున్నప్పుడు అవును. హీట్‌కి బబుల్స్ వస్తూ ఉంటాయి అవును. చాలా మందికి. అవును. అవును. అది మొహం మీద రావచ్చు, బాడీ మీద కాళ్ళ మీద రావచ్చు, వెళ్ళొచ్చు. కొన్ని ఇన్నర్ పార్ట్స్‌లో రావచ్చు, రావచ్చు. అవును. ఎక్కడైనా రావచ్చు. అవును. బేసిక్‌గా అసలు అంటే ఆ హీట్‌కి, బబుల్స్‌కి కనెక్షన్ ఉంటుందా నిజంగానే? సో, యూజువల్‌గా మీరు చాలామంది అనేది వేడి అనేది టర్మినాలజీ అయితే మెడిసిన్‌లో ఉండదు. కానీ హ్మ్. మోస్ట్‌లీ అది డ్యూ టు డీహైడ్రేషన్. ఓహ్! అంటే వేడి నథింగ్ బట్ డీహైడ్రేషన్. సో, మీరు అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు లాట్స్ ఆఫ్ హైడ్రేషన్ మెయింటైన్ చేయటం, బటర్ మిల్క్ తాగటం ఆర్ హ్మ్. సబ్జా వాటర్, హ్మ్. వాటర్ మెలన్ ఇలాంటివన్నీ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల మీరు తీసుకున్న ఫుడ్‌కి దీనికి బ్యాలెన్స్ అవుతుంది. ఆర్ ఎల్స్ మీరు స్వెట్టింగ్ వల్ల డీహైడ్రేషన్ కూడా బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. స్వెట్టింగ్ వల్ల డీహైడ్రేషన్ ఎలా బ్యాలెన్స్ అవ్వడం? అవుతుంది. మనం తీసుకున్న ఫుడ్‌లో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. అట్లా. ఓకే. ఓకే. అలా ఆహ్, బటర్ మిల్క్ లాంటివి, ఆ! లేకపోతే ఫ్రూట్స్‌లో వాటర్ మెలన్ లాంటివి హ్మ్. ఇలాంటివి. ఓకే. సో, జనరల్‌గా సార్ ఇప్పుడు మీకు ఇందాకన్నట్లు హీట్ బబుల్స్ గానీ, ఇలాంటివి వచ్చినప్పుడు బేసిక్‌గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సుంటుంది? దట్ టూ ఈ సమ్మర్‌లో? సో, హీట్ బబుల్ అనేది యూజువల్‌గా అది ఫాల్కులైటిస్ అవ్వచ్చు, ఫర్నిక్యులోసిస్ అవ్వచ్చు ఏమైనా. సో, వాటికి యాంటీబాక్టీరియల్ క్రీమ్స్ వాడాలి. హ్మ్. లూజ్ క్లాతింగ్ వాడాలి. ఆ ఏరియాని మ్యానిపులేట్ చేయకుండా ఉండాలి. చాలామంది వచ్చిందని చెప్పేసి దేనికైనా దాన్ని పిండటం గానీ, ఇలాంటివి చేస్తుంటారు. యెస్. యెస్. ఇలాంటి చేసటం వల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ ఇన్ఫెక్షన్ ఎక్కువయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. అండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఇప్పుడు సమ్మర్‌లో వచ్చేది ఏంటి అంటే స్వెట్ వల్ల చిన్న చిన్న ఎలర్జిక్ రియాక్షన్‌లా వస్తూ అవును. ఉంటాయి బాడీ మీద. అవును. ఇది మనం చాలా వరకు చిన్న పిల్లల్లో చూస్తూ అవును. ఉంటాం. ప్రిక్లీ అవును. యాహ్! అవును. అవును. బయటికి వెళ్లి క్రికెట్ ఆడేసి వస్తారు చాలా మంది ఆ! పిల్లలు ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్‌లో. అవును. అవును. వీపు మీద ఇలా అంటే సాఫ్ట్‌గా ఉండే వీపులంతా కూడా మనకి హార్డ్‌గా కొంచెం అయిపోతుంది. హార్డ్‌గా అవును. కనబడుతూ ఉంటాయి. అవును. దానికి కొన్ని రకాల పౌడర్స్ యూజ్ చేసినప్పటికి కూడా వాళ్ళకి దాని నుంచి అవును. రిలీఫ్ రాదు. అవును. నైట్ అయ్యేసరికి మంటొస్తుందని అవును. ఏడుస్తారు. అవును. ఇలాంటివి మనం చిన్న పిల్లల్లో చూస్తూ అవును. ఉంటాం. బేసిక్‌గా దీనికి నేచురల్‌గా ఎలా దీన్ని మనం క్యూర్ చేయొచ్చు? నేచురల్‌గా అంటే ప్రాపర్‌గా కొంచెం లైట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవటం. హ్మ్. లైట్‌గా ఐస్ అప్లై చేయటం. ఐస్ ఆర్ ఎల్స్ నార్మల్ వాటర్‌తో స్నానం చేయించటం. హాట్ వాటర్ కాకుండా. హ్మ్. ఐస్ అప్లై చేసినా సరే అది ఫ్యూ సెకండ్స్‌కే. అలా ఓకే. అని చెప్పి ఒక 1 మినిట్, 2 మినిట్స్ కాదు. ఫ్యూ సెకండ్స్‌కి అట్లా ఐస్ అప్లై చేయటం. ఓహ్! ఆర్ ఎల్స్ ఇది చేసినా తగ్గలేదు అనుకుంటే గనక కొన్ని రకాల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్రీమ్స్ పెట్టాల్సొస్తుంది. హ్మ్. హ్మ్. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ క్రీమ్స్ కూడా వాళ్ళకి యూజ్ యూజ్ చేయాల్సి చేయాల్సుంటుంది. వస్తుంది. అది కండిషన్ బట్టి. ఓకే. ఎంత ఓకే. ప్రాబ్లమ్ ఉన్న దాన్ని బట్టి. సో, అది కూడా వన్ కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషనే అనుకోవచ్చా? అంతే. అంతే. ఓకే. ఓకే. ఇట్స్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్. అండ్ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి ఫుడ్స్ ఇస్తే మంచిది? ఇందాక మీరన్నట్లుగా వాటర్ ప్రాపర్ మిల్క్. ఏదన్నా సమ్మర్‌లో ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఉండే ఫ్రూట్సే. ఓకే. ఫ్రూట్స్‌లో గానీ వాటర్ మిలన్, ఆ! లాట్స్ ఆఫ్ బటర్ మిల్క్ గానీ, సబ్జా అని తాగుతుంటారు. అట్లా హ్మ్. ఏదన్నా సరే ప్రాపర్ హైడ్రేషన్ అండ్ రూమ్ టెంపరేచర్ ఉన్నవి.
మరి ఫ్రిడ్జ్లో ఎక్కువ పెట్టినవి కాకుండా రూమ్ టెంపరేచర్ ఉన్న ఎక్కువ తీసుకోవడం బెటర్. అండ్ ఈవెన్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే సమ్మర్లో ఎక్కువ స్పైసెస్ కూడా తీసుకోకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. స్పైసెస్ ఆల్సో కాస్ డిహైడ్రేషన్ కాబట్టి సో సేమ్ అంతే. కానీ మామిడికాయ పచ్చడి లాంటివన్నీ దొరికేది కూడా ఇదే సమ్మర్ కాబట్టి బేసిక్గా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటాం మనం ఎప్పుడెప్పుడు ఇంట్లో మామిడికాయ పచ్చడి వస్తుంది అని చెప్పేసి. బట్ దానివల్ల కూడా ఈ హీట్ అనేది పెరిగే ఛాన్సెస్ అదే ఉంటాయా? డిహైడ్రేషనే. ఏం జరిగినా సరే మసాలాలు కానీ ఎక్కువ తింటే ఇవన్నీ అయితే డిహైడ్రేషనే. సో దానికి తగ్గట్టు బ్యాలెన్స్ చేసుకోగలిగితే డైట్లో ఇష్యూస్ ఉండదు. ఓకే. సో ఏదైనా కానీ డాక్టర్ గారు చెప్పేది ఏంటి అంటే బాడీని ఎప్పుడు కూడా హైడ్రేట్గా ఉంచడం అనేది ఈ రెమెడీస్ అన్నిటికీ కూడా డెఫినెట్గా ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా అంటారు. పనిచేస్తుంది. సూపర్ సార్, థ్యాంక్ యూ.